భారత సైనికుల ఘన విజయం ఆపరేషన్ సింధూర్కు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ కోసం ఇక్కడ ఇందూరు నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవి కృపాకర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దారుణ హత్యలను దేశం మర్చిపోదని పేర్కొన్నారు. ఆ ఘటనకు బదులుగా మోదీ ఆదేశాలతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమన్నారు. కందాహార్, హైజాకింగ్, పుల్వామా దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను హతమార్చడం ప్రత్యేకమన్నారు. పాకిస్తాన్ సామాన్యులపై కాకుండా టార్గెట్ చేసిన విధానం భారత సైనిక నీతికి నిదర్శనమన్నారు. ఆకాశ్ తీర్, బ్రహ్మోస్, సుదర్శన్ S-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ డ్రోన్లను గాలిలోనే తరిమికొట్టిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఇది ప్రధాని మోదీ గారి నాయకత్వంలో దేశ రక్షణ రంగానికి లభించిన ప్రోత్సాహానికి చక్కటి ఉదాహరణ అన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీయంగా యుద్ధ పరికరాల తయారీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విజయానికి గుర్తుగా జాతీయ గౌరవానికి సంకేతంగా మనము దేశం కోసం నినాదంతో ఇందూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీని మే 19 సాయంత్రం 4 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా, RR చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని ప్రజలందరూ సంఘీభావంతో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా గత నెల 22న కశ్మీర్ లోయలో పహల్గాం ప్రాంతంలో అమాయక టూరిస్టుల పైన అతి కిరాతకంగా 26 మందిని ఉగ్రవాదులు బలి తీసుకోవడం జరిగింది. ఆ ఉగ్రవాదులు నువ్వు ఏ కులానికి చెందినవో, ఏ భాషకు చెందినవాడివో, ఏ రాష్ట్రానికి చెందినవాడని కాకుండా నువ్వు హిందువా ముస్లింలా అనే విధంగా అడుగుతూ భయపడి హిందూ ముస్లిం అని చెప్తే ప్యాంట్ ఇప్పించి ప్రూవ్ చేసుకున్నారు. అదే తర్వాత కల్మా చదవగలుగుతాని ఆ విధంగా చంపడం జరిగింది. దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశము ఈద్ కా జవాబ్ పత్తర్స్ అనే విధంగా 100 మంది ఉగ్రవాదులు చంపడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారతదేశ సైనిక శక్తి బలం ఏంటిదో తెలియడం తెలిసింది. అది ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ త్రిదళ సైనికుల వారి శక్తి సామర్థ్యాలు చాటి చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతూ ఉంది. తిరంగా ర్యాలీలు. దాంట్లో భాగంగా ఇందూరు నగరంలో సోమవారము 19వ తారీఖు 4:30 RR చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ఇందూరు నగరంలో ఈ ర్యాలీ మొత్తము ప్రతి భారతీయుడు పాల్గొనవలసిందే. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ఇందూరు నగర ర్యాలీకి పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు. వారు కన్వీనర్గా. మరి వేదిక మీద ఉన్న యాదగిరి సార్ ప్రముఖ చార్టెడ్ అకౌంట్ మరియు పద్మశాలి ప్రముఖుడు. ఆ తర్వాత ఎర్రన్న, మున్నూరు కాపు ఎల్లమ్మగుట్ట పెద్ద మనిషి, మా శంకరన్న మంజరి సంఘ ప్రముఖుడు జగన్ గారు, మొన్ననే బార్ అసోసియేషన్
మాజీ అధ్యక్షులు ఇప్పుడు మొన్న అయినరు వెంకటేష్ గారు, మరియు ముద్రాజ్ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఎడమ వైపున ప్రముఖ వైద్యులు, సేవా తత్పరులు డాక్టర్ వెంకటరమణ గారు, ఓం దాయిమా గారు, ఇవాళ నిజామాబాద్లో ఏ జాతీయవాదం కానీ సేవా కార్యక్రమంలో అంటే ముందుండే ఓం దాయిమా గారు, మరియు శంకర్ గారు, మరియు పద్మశాలి పట్టణ అధ్యక్షులు మన నర్సన్న గారు, మరియు గజం ఎల్లప్ప గారు, పద్మశాలి ప్రముఖ నాయకులు గంగా కిషన్ గారు, మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ గారు రామ్మోహన్ గారు. ఎందుకంటే ఇది ఈ తిరంగా ర్యాలీ అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవడం, ఎందుకంటే మన సైనికుల మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా వారు మన కోసం దేశ రక్షణ కోసం ఏదైతే పాటుపడ్డారో వారికి ఈ తిరంగా ర్యాలీ ద్వారా మనం అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా పాకిస్తాన్లో పీఓకే మరియు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న 9 దళాల అంటే సైనిక దళాల స్థావరాలను ధ్వంసం చేయడం అనేది నిజంగా మన సైనిక శక్తి ఏంటిదో ప్రపంచానికి 20 నిమిషాల లోపు. ముఖ్యంగా దీని ద్వారా మన అస్త్రాల ఆర్మీ పనితనంతో పాటు బ్రహ్మోస్ కానీ, బ్రహ్మోస్ క్షిపణి, సుదర్శన్ S-400 చూపిన ప్రతిభ యావత్ ప్రపంచ దేశాలకు నివ్వరపోయే విధంగా, అంటే ఈవెన్ అమెరికా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అస్త్రాలు, మనం ప్రయోగించిన అస్త్రాలు. అదేవిధంగా పాకిస్తాన్ డ్రోన్ ఒకటి కూడా, వాళ్ళు ప్రయోగించిన డ్రోన్లు భూమి మీద పడకుండా, ఒకటి కూడా పడకుండా ఆకాశంలోనే ధ్వంసం చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత భారత సైనికులంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరున్న సైనిక శక్తి మనది. వారందరికీ కూడా త్రిదళ సైన్యానికి మరియు మోడీ గారికి ప్రెస్ మీట్ ద్వారా మేము సల్యూట్ చేస్తూ, ఏదైతే తిరంగా ర్యాలీ ఉందో ఇందూర్ నగర భారతీయులందరూ కూడా, ఇందూర్ నగర ప్రజలందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు మన భారతదేశ సైనిక శక్తి సామర్థ్యాలతో పాటు ఆయుధాలు కానీ, ఒకప్పుడు వారికి సెక్యూరిటీ జాకెట్లు కానీ షూస్ కూడా సరిగా ఉండేది కాదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆయుధాల ఉత్పత్తిలో కూడా 35%, అంతకుముందు 100% మనం ఇంపోర్ట్ చేసుకునేది, 35% వరకు మనము మన దేశంలో తయారు చేసుకుంటూ ఇతర దేశాలకు కూడా మనము పంపడం జరుగుతూ ఉంది. ఏ ఉగ్రరాజ్యమైనా కానీ, ఏ ఉగ్రదేశమైనా కానీ భారతదేశం వైపు చూడాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 1కి 10 సార్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆ ఉగ్రదాడి తర్వాత నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది తాత్కాలికమే. ఏదైతే ఈ బ్రేక్ వచ్చిందో మా కండిషన్స్ ప్రకారం అయితేనే ఏవైనా ఒప్పందాలు ఉంటాయి. పీఓకేని, ఆక్రమిత కాశ్మీర్ని వశపరుచుకోవడము, దాంతోపాటు ఉగ్రవాదము మొత్తము కూకటి వేళ్లతో పీకేస్తూ, అది మా లక్ష్యం. మరి ఎవరైతే దాడి చేసిండ్రో
వారిని పట్టించాల. ఈ ఒప్పందాలలో ఈ రెండు తప్ప మెయిన్ ఇంకేది ఉండదు. దాంతోపాటు వాళ్ళ పాకిస్తాన్ అంటే అది మొత్తం ఉగ్ర దేశం అయిపోయింది. అక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ మొత్తం కూడా సైన్యం మొత్తం కూడా ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే అక్కడ వారి దహనము లాంఛనంగా చేయడం అనేది మనం చూసినాం. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో నుండి మాయం చేయడం పెద్ద విషయం కాదు భారతదేశానికి. కానీ భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది, ఓపికతో ఉంటుంది. కానీ మన మీద దాడి చేస్తే మాత్రం దానికి పదింతలు. ఇంతకుముందు మనం పుల్వామా దాడి కూడా చూసినాం. మరొక్కసారి ఈ మన సైనిక శక్తి ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సైనికులకు అభినందనలు తెలిపే విధంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మరొక్కసారి మీడియా ద్వారా ఇందూరు నగర ప్రజలందరికీ కూడా కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. ఇప్పుడు చెప్తాను. సెంటర్కి వెళ్ళి